Hey guys, welcome back to our YouTube channel. Reasoning all topics for bank exams. Bank exams are like RRB, IBPS, SBI, Union, etc. ఓకే, వీటిలో మనం ఆల్రెడీ సిట్టింగ్ అరేంజ్మెంట్స్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్ టాపిక్ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియోకి రండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అండ్ బ్లడ్ రిలేషన్స్ అండ్ డైరెక్షన్స్ టాపిక్ నేను కవర్ చేశాను. ఈరోజు మనం కోడింగ్ అండ్ డీకోడింగ్, ర్యాంకింగ్ అండ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడిప్పుడే బ్యాంక్ జాబ్స్కి ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి జస్ట్ టాపిక్స్ ఎలా ఉంటాయో ఒక బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఇది. ఎక్స్ప్లెనేషన్ నా ఫర్దర్ వీడియోస్లో ఉంటాయి. ఇప్పుడు కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇఫ్ MANGO ఈస్ కోడెడ్ as QERKS, దెన్ వాట్ ఈస్ కోడ్ as GUAVA? గోవాకి కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ నెంబర్ 1 KZEVE, ఆప్షన్ నెంబర్ 2 KYEZE, ఆప్షన్ నెంబర్ 3 KYDZE, ఆప్షన్ నెంబర్ 4 KYEYE. ఇప్పుడు మ్యాంగోకి QERKS ఎలా వచ్చిందో ఫస్ట్ ఫైండ్ చేసి తర్వాత మనం గోవాకి వచ్చే కోడ్ ఏంటో ఫైండ్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ఇలాంటి కోడింగ్స్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనకి ఏబిసిడీస్ రావాలి. ఏబిసిడీస్ రావాలి అంటేనే నవ్వుకోకండి. ఏబిసిడి అంటే దాంతోపాటు ఉన్న నెంబర్ రావాలి. లైక్ A అంటే 1, B అంటే 2, C అంటే 3, D అంటే 4, ఇలాంటివి. ఓకేనా? అవన్నీ బాగా వస్తే మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ ఈజీగా చేయొచ్చు. లైక్ సడన్గా ఇప్పుడు ఎవరైనా వచ్చి మీకు O అంటే ఏంటి అని అడిగితే 15 అని చెప్పాలి. ఓకే, S అంటే ఏంటి అంటే 19, J అంటే ఏంటి అంటే 10. అలా ఫాస్ట్గా రావాలి. మీరు ఎంత ఫాస్ట్గా నెంబర్ని గుర్తుపెట్టుకొని టైం చేస్తే అంత ఫాస్ట్గా మీకు టైం సేవ్ అవుతుంది ఎగ్జామ్లో. ఓకే, టైం మేనేజ్మెంట్ చాలా మనకి రావాలి. సో ఇలాంటి నెంబర్స్ అన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఇప్పుడు మ్యాంగో క్యూ ఎలా అయింది అనేది ఫస్ట్ మనం చూడాలి. క్యూ ఎలా అయిందో ఫస్ట్ చూడాలి. ఎంకి క్యూకి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంది? ఎంకి +1 2 3 4 +4 చేస్తే క్యూ వస్తుంది. సో ఎంకి +4 చేస్తే క్యూ వస్తుంది. సో ఏకి ఈ ఎంత అని అడిగారు. ఇక్కడ ఏకి ఈ మారింది అది. సో ఏకి కూడా మనం చూడాలి. ఏకి 1 2 3 4, ఏకి కూడా 4. ఓకే, +4 చేస్తే ఏకి ఈ అవుతుంది. సో అలానే ఎన్ కూడా అలానే, జీ కూడా అలానే, ఓ కూడా అలానే. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో 5 వాటికి +4 చేస్తే ఆన్సర్ వచ్చింది. సో అలానే గోవాకి కూడా మనం అన్నిటికీ GUAVAకి కూడా మనం అన్నిటికీ +4 చేయాలి. సో GUAVAకి మనం ఇప్పుడు చూద్దాం. జీకి +4 1, జీకి +4 1 2 3 4, జీకి +4 K. సో జీకి +4 K. ఓకే, అలానే యూకి +4, యూకి +4 ఏంటి? Y. ఏకి +4 ఇందాక ఆల్రెడీ చూసాం కాబట్టి ఈ. ఓకే, ఏకి +4 ఈ. సో వీకి +4, వీకి +4 ఏంటి? Z. సో అలా. ఓకే, తర్వాత ర్యాంకింగ్ అండ్ ఆర్డరింగ్. Arun ranked 5th from the top and 8th from the bottom. How many members are there in the class? Option number 1 10, option number 2 11, option number 3 12, option number 4 13. క్లాస్లో ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ మనం అరుణ్ని ఫ్రమ్ ద టాప్ 5thలో పెట్టుకుందాం. ఓకే, జస్ట్ అరుణ్ని డినోట్ చేయడానికి ఏ పెట్టుకుంటున్నా. 7 లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం 8 లైన్స్ డ్రా చేసుకుంటాము అంటే అవ్వదు. 8th ఫ్రమ్ బాటమ్ అన్నారు, 8 లైన్స్ గీసుకుంటామంటే అవ్వదు. అది 8th ఫ్రమ్ బాటమ్. 8th కూడా అరుణ్కి బ్యాక్ సైడ్ నుంచి అది కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, నేను దీనికి ఒక ఈజీ ట్రిక్ ఉంది, అది నేను మీకు ఫర్దర్ వీడియోస్లో చెప్తా. ఓకే, ఇలా లైన్స్ గీసుకోవడం ఇదంతా కూడా అవసరం లేదు. ఫర్దర్ వీడియోస్లో నేను ఒక ఈజీ సింపుల్ ట్రిక్ చెప్తా. ఇప్పుడు తక్కువ మెంబర్స్ కాబట్టి ఇలా లైన్స్ గీసుకుంటున్నాం. అదే 100 మెంబర్స్ ఇన్ ద క్లాస్ ఇలా అనుకునేటప్పుడు లైన్స్ గీసుకొనే ఉంటామా? సో అది చాలా రాంగ్ ప్రాసెస్. ఇది నేను జస్ట్ బిగినర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్తున్నా. ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్స్. క్వశ్చన్ పెద్దగా ఉందని భయపడకండి, చాలా ఈజీ. హౌ మెనీ సచ్ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఆల్ఫాబెట్? న్యూట్రల్, ఈచ్ విచ్ హ్యాస్ యాజ్ మెనీ యాజ్ లెటర్స్ బిట్వీన్ దెమ్ ఇన్ ద వర్డ్ ఇన్ బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ as there are between them in the English alphabetical series. ఓకే, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రెండు అడిగారు మనకి ఇక్కడ. ఓకే, ఆప్షన్ నెంబర్ 1 1, ఆప్షన్ నెంబర్ 2 నన్, ఆప్షన్ నెంబర్ 3 3, ఆప్షన్ నెంబర్ 4 2. మళ్ళీ చెప్తున్నా, క్వశ్చన్ పెద్దగా ఉందని అస్సలు భయపడకండి. ఫస్ట్ మనం న్యూట్రల్ అని అడిగారు కాబట్టి ఆ లెటర్స్ అన్నీ ముందు రాసుకుంటాం. ఓకే, లెటర్స్ అన్నీ రాసుకున్న తర్వాత ఆల్ఫాబెట్స్ చూడాలి. ABCDFGHIJKLMNOPQR. ఇక్కడ చూడండి, కరెక్ట్గా సెట్ అవుతుంది. ఆర్ ఎన్ నుంచి ఆర్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే, తర్వాత సెట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం ఒక పెయిర్ వచ్చింది మనకి. ఎన్ని పెయిర్స్ అని అడిగారు కాబట్టి ఇక్కడ NR ఒక పెయిర్ మనకి సెట్ అవుతుంది. ఓకే, మనం బోత్ బ్యాక్వర్డ్ అండ్
ఫార్వర్డ్ 2 డైరెక్షన్స్ మనం చూసుకోవాలి. ఇక్కడ ఎన్కి ముందు ఇంకేం లేదు కాబట్టి నేను ఫార్వర్డ్కి వెళ్ళట్లేదు, ఓన్లీ బ్యాక్వర్డ్ చూస్తున్నా. EFGHIJ ఈఎఫ్ ఓకే, ఈ సెట్ అవ్వట్లేదు. UVWXY UVW TTU అవుతుంది. అక్కడ చూసారా, ఫార్వర్డ్ డైరెక్షన్లో TU అవుతుంది. TU అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక పేరు అవుతుంది ఇంకొకటి. ఓకే, TUVW ఇంకోటి అవ్వట్లేదు. RSTUV అవ్వట్లేదు. ABCDE AE అవుతుంది చూసారా, AE అవుతుంది, ఇక్కడ ఒక పేరు అవుతుంది. సో 3. తర్వాత AE తర్వాత LMNOPQR L కూడా సెట్ అవ్వట్లేదు. సో టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్ వచ్చేటప్పటికి 3. అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఇంకా కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ ఇది జస్ట్ బేసిక్ మోడల్స్. ఓకే, నేను ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్ వీడియోస్లో. ఇప్పటి వరకు మనం పార్ట్ 2లో కోడింగ్ అండ్ డీకోడింగ్, తర్వాత ర్యాంకింగ్, తర్వాత ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్స్ చూసాం. ఇంకా ఫర్దర్గా ఇంకా మనం పార్ట్ 3లో మిగిలిన టాపిక్స్ అన్నీ మనం కన్క్లూడ్ చేద్దాం. మెయిన్స్కి ఇంపార్టెంట్ అయిన క్రిటికల్ రీజనింగ్ కూడా నేను చెప్తాను. ఇంకా ఇతర వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.